మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి సార్. మీకు ఇంట్రెస్ట్ అంటే కనుక మేము ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. మీకు ఏమైనా లోన్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక. లోన్ ఇంట్రెస్ట్ ఉంది, పైసలు ఇస్తే ఎవరు వద్దన్నారు. ఓకే సార్. ఒకసారి ఈఎంఐ అది చెప్పమంటారా? ఒకసారి లోన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చెప్పండి చెప్పండి. ఓకే సార్. ట్రైనింగ్ అండ్ తిన్నారా? తిన్నాక చేస్తారా? లేదు సార్ చెప్తాను సార్ ఇప్పుడు. సరే చూడండి సార్. సార్ మీకు ఎప్పుడైనా లోన్ అమౌంట్ వచ్చి 7,74,000 సార్. ఇక్కడ మీకు ఆఫర్ అయ్యారు వచ్చేసరికి 19 పడుతుంది. కానీ మీకు ఫైనల్లీ 17% యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 17 పడుతుంది. ఇంకా 10 ఇయర్ వచ్చేసరికి 39 మంత్స్ ఉంటుంది, 61 మంత్స్ ఉంటుంది, 51 మంత్ ఉంటుంది, 63 మంత్స్ కూడా ఉంటుంది సార్. మీ యొక్క రిక్వైర్మెంట్ పెట్టి 10 ఇయర్ అనేది చేంజెస్ చెప్తాము. 39 మంత్స్కి అయితే మీకు ఈఎంఐ వచ్చేసరికి 27,570 27,570 రూపాయలు పడుతుంది సార్. మీరే కట్టాలి సార్. ఇప్పుడు నాకు పైసలు ఇవ్వలే కదా. అదే సార్, అంటే మీకు లోన్ ఓకే అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది క్రెడిట్ తీసుకోవాలా ఏంటి సార్? మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సార్. చేయికి లేదు సార్, అకౌంట్ క్రెడిట్ అవుతుంది సార్. ఇప్పుడు ఇది ఫైనాన్స్ ఇచ్చేది? బజాజ్ సార్, బజాజ్ ఫైనాన్స్ సార్. బజాజ్ ఫైనాన్సా? అంటే ఏం చేస్తాడు ఆయన? మీకు లోన్ అప్రూవ్ అయింది సార్ బజాజ్ నుంచి, సో అందుకని కాల్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉందమ్మా సార్. లోన్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లోన్ అమౌంట్ అనేది చెప్తున్నాం కదా. ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది 39 మంత్స్కి 27,570 రూపీస్ పడుతుందని చెప్తున్నాం సార్. ఆయనకి ఎందుకు ఇస్తాం ఈఎంఐ? ఆయనకి ఈఎంఐ ఏంది అసలు? ఏంటి సార్ ఈఎంఐ ఏంది అసలు? ఈయన ఈఎంఐ ఈఎంఐ సార్. అదే ఆయన సార్ ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటున్నందుకు ఈఎంఐ పే చేస్తారు సార్ ఎవ్రీ మంత్నా? అవమ్మా, మేము మీరు ఇస్తారు మాకు, మేము మీకు కట్టాలా? అయినా ఈఎంఐ ఆయనకి ఎందుకు కడతాం? ఇప్పుడు మీరు ఇస్తారు కదా, అంటే మాకు మోసం చేస్తారా? కడతారు సార్. అట్లా చెప్పండి మీకు కడతాం. మీరేడుంటారు? ఇది ఆటోమేటిక్ డెబిటెడ్ అన్నమాట. మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు చేస్తారు? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా, ఇంట్రెస్ట్ ఉందని మాట్లాడు. ఎస్ సార్, మేము చెప్పింది ఓకే అయిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ నెలకి ఈఎంఐ అనేది పడుతుంది. మీరు వచ్చే నెల అది మాట్లాడుతున్నారు, ఇప్పుడు నాకు పైసల గురించి మాట్లాడతలేరు మీరు. ఇప్పుడు పైసలు ఇస్తే నేను వచ్చే నెల నుంచి కడతా కదా. ఎస్ సార్, వచ్చే నెల ఉంటుంది సార్. June 2 నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు నాకు పైసలు ఇవ్వలేదు, ఎట్లా స్టార్ట్ చేస్తారు మీరు? ఇంకా ఇవ్వలేదు సార్. ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాతే మీకు స్టార్ట్ అవుతుంది సార్. ఎప్పుడు ఇస్తారు? మీకు ఇప్పుడు ఓకే అయితే ఇప్పుడే ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. సార్ మీకు ప్రాసెస్ ఏమైనా చేయమంటారా? మీ పేరు? సార్ కిరణ్ సార్. నా పేరు కిరణ్. అబ్బాయా మీరు? లేదు సార్, ఫిమేలే సార్. మళ్ళీ కిరణ్ పెట్టుకురు సార్? నా పేరు కిరణ్ ఉంటుంది. ఫిమేల్ కూడా కిరణ్లో ఉంటారు కదా సార్. కిరణ్ కుమారి అని పెట్టుకోవాలి, బాగుంటుంది. ఓకే సార్. పెట్టుకుంటారా? పేరు చేంజ్ చేస్తారా? సార్ నా పేరు కిరణే సార్, కిరణ్ కుమారి కాదు సార్. సరే, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇప్పుడు నేను మీకు ఏడగలవాలా, ఏమేమి ఇవ్వాలా? నాకు ఏమీ కలవవసరం లేదు సార్. ఆల్రెడీ మీరు బజాజ్లో ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. వాడు కూడా మా బజాజ్ వాడు, బజాజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఆయన ఏడుంటాడు? మేము కాల్ చేస్తున్నాం కదా, మా బజాజ్ తరఫున మేము వర్క్ చేస్తున్నాం సార్. మా అబ్బాయి చేస్తుండేమో ఇవన్నీ. మా అబ్బాయి ఏమేమి పెట్టిండు ఇంకా? అంటే వెంకన్న గారు మీరు కాదండి? లేదు కాదు. వెంకన్న అంటే నేనే, మా కొడుకు వరుణ్ వాడతాడు ఇవన్నీ. వెంకన్న గారికి 30 years కదా సార్? వెళ్ళింది చిన్నప్పుడే. మా కొడుకు ఉన్నాడు, ఆయన వాడతాడు. ఆయన 80 ఇప్పుడు ఇది అవుతుండు 12th. ఓకే సార్. మరి మీకు ప్రాసెస్ చేయమంటారా ఓకే అయితే కనుక? ఇప్పుడు ఎందుకు చేస్తాం వానికి పెళ్లి? టైం ఉందిగా. పెళ్లి కాదు సార్, ప్రాసెస్ అంటున్నాను సార్. అంటే అదే మీకు ఓకే అయినట్టు మనీ తీసుకోవడానికి అగ్రీ అయినట్టు ప్రాసెస్ చేయమంటారా అంటున్నాను సార్. మనీ ఓకే చేయండి, ఎవరు వద్దంటారు?
కానీ నాకు ఇప్పుడు చేయికి పైసలు అయితే అకౌంట్లో వేస్తే వాడు దొబ్బేస్తాడు మా కొడుకు. నాకు చేయికి ఇవ్వాలా మీరు? ఏడికి రమ్మంటారు చెప్పండి వస్తా. అకౌంట్కే క్రెడిట్ అవుతుంది సార్. ఇప్పుడు మా ఇంటి కాగితాలు పెట్టాలా దీనికి? ఏం అవసరం లేదు సార్. ఎటువంటి అట్లా మీరు అట్లా ఎట్లా ఇస్తారు? ఏం కాగితాలు పెట్టకుండా మాకు ఎట్లా ఇస్తారు? అన్సెక్యూర్డ్ లోన్ సార్ ఇది. ఆల్రెడీ మీరు బజాజ్ లో మీరు తీసుకున్నారు కాబట్టి ప్రొడక్ట్స్ అవి పర్చేస్ చేశారు కాబట్టి మీకు వాషింగ్ మిషన్ అవి తీసుకున్నారు కదండి. అరే మేము తీసుకోలేము, మా అబ్బాయి మా దగ్గర పైసలు తీసుకున్నది. ఎస్ సార్. ఈ పేరు మీద మీ అబ్బాయి గారు వాడుతున్నట్టున్నారు. ఇక్కడ మీకు బజాజ్ లో అయితే 2 లోన్లు అనేది యాక్టివ్ లో ఉన్నాయి. అంటే ఇది పేరు మీద వచ్చింది. మీ అబ్బాయి గారు యూజ్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీ అబ్బాయి గారికి ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అబ్బాయి ఏం లైటింగ్ కొడుతురా? మా అబ్బాయితో మాట్లాడడానికి చేస్తురా మీరు ఫోన్? మీ అబ్బాయి గారితో మాట్లాడడానికి పని పాట లేదు, ఇవన్నీ ఇట్లా పనులు చేపిస్తూనే ఉంటాడు. మీరు ఏంది మా అబ్బాయి దగ్గర పైసలు దొబ్బేయడానికి చూస్తురా ఏంది? మేము పైసలు ఎందుకు దొబ్బేస్తాం సార్? ఇంట్రెస్ట్ ఉందేమో లోన్ తీసుకోవడానికి. ఇంట్రెస్ట్ ఉంది, ఇవాళ మా అబ్బాయికి అని ఎందుకు చెప్తున్నాను? నాతో మాట్లాడాలి కదా. అంటే సార్ కిరణ్ చెప్పండి సార్. చెప్పు, మా అబ్బాయితో ఏం పని నీకు? సార్ మీ అబ్బాయి గారితో మాకు పని ఏంటి సార్? ఇంకన్నా పేరు మీద వచ్చింది మళ్ళీ అబ్బాయితో మాట్లాడతాను ఎందుకు చెప్పినావు మా అబ్బాయికి అని? మీరు అన్నారు కదా మా అబ్బాయి యూజ్ చేస్తాడు ఇవన్నీ మాకు తెలీదు అంటున్నారు కదా. తెలీదు అంటున్నారు కదా అని చెప్పి మీ అబ్బాయి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటున్నాను నేను కదా. అయినా నాకేం తెలియదు మా అబ్బాయి వాడతాడన్నా. ఓకే, మా అబ్బాయితో ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్పండి సార్. ఇప్పుడు నేను ఏడికి రావాలా చెప్తే నేను వచ్చి తీసుకుంటా కదా. ఇంత టైం వేస్ట్ చేసినావు నాది. సార్ ఎక్కడికి రావసరం లేదు సార్, ఇది ఆన్లైన్ ప్రాసెస్. ఇప్పుడు నేను నీకు చూడండి ఎట్లా తీసుకోవాలా చెప్పు. ఏంటి సార్? ఇప్పుడు నేను నీకు చూడలేదు, నువ్వు నాకు వేసినావా వేయలేదా ఎట్లా తెలుస్తుంది? వేసినాకే మీకు ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది సార్. మా పైసలు రాని ఈఎంఐ అంటే వాడు సార్ మీరు సరే కాల్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. రికార్డింగ్ అవుతుంది సార్. నేను మీతో సంభాషణ ఇప్పుడు కరెక్టే అమ్మా నువ్వు చెప్తున్నావు, నేను తీసుకుంటా కాదని చెప్తలే. మీ ఈయన క్వాలిటీ వాడు వీడు ఐస్ క్రీమ్ వాడా? క్వాలిటీ పర్పస్ సార్, క్వాలిటీ పర్పస్. ఇది ప్రొఫెషనల్ అచ్చా మీరు రైట్ ఇప్పుడు అర్థమైంది. ఇది రోడ్ల మీద పెడతారు కదా క్వాలిటీ, అది దానికి మీరు ఇస్తారు లోను కదా? ఐస్ క్రీమ్ లో లోన్ అంటారా మీరు? లేదు సార్, బజాజ్ ఫిన్సెస్ పర్సనల్ లోన్ సార్. ఇది పర్సనల్ అంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ సార్. అంటే మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదే అంటే ఇస్తలేవు నువ్వు, మళ్ళీ ఈఎంఐ కట్ అయితే అంటూ. మరి ఈఎంఐ ఉంటుంది సార్, ఫ్రీగా ఇచ్చారు కదండి, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరే అడుగుతారు నాకు కావాలంటారు, నేను తీసుకుంటా అంటున్నా. మళ్ళీ ఈఎంఐ ఓడు వీడు. హలో సార్, మా ఆవిడకి తెలిసి మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు, తెలియక మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. అంటే మాట్లాడుతున్నారని గుర్తు పెట్టుకోండి సార్. ఓవర్ ప్రొఫెషనల్ వీడోవాడు. మీరు ఓవరికి తెచ్చి నాతో అంటే పెట్టి ఈఎంఐలు కట్టురు అంటే వానికి నేను ఎందుకు కడతా? మీకు ఎవరిస్తున్నారో వాళ్ళకి కడతారు సార్ ఈఎంఐ అనేది. మీకు నాకు ఇయ్యనే లేదు, మీరు నాకు కట్టమంటే నేను ఎందుకు కడతా? పిచ్చోని అనుకుంటారా? మీరు కట్టేయండి అని అనట్లేదు సార్, మీకు ఓకే అయిన తర్వాతే కడతారని అంటున్నాను సార్. ఎప్పుడైంది ఓకే? ఇంకా ఇయ్యలేదా? ఎస్ సార్, అదే చెప్తున్నాను సార్. అదే మీకు ఓకే అయితే కనుక ప్రాసెస్ చేయమంటారా? తర్వాత నుంచి మీకు అమౌంట్లో అకౌంట్ క్రెడిట్ అవుతుంది, అప్పుడు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది అంటున్నాను సార్. ఇప్పుడు ఇట్లా అంటున్నావు, ఇంతకుముందు ఏమన్నావు? మా కొడుకుతో మాట్లాడతా అన్నావు. మీరేమన్నారు సార్? మీరు నాకు తెలీదు అన్నారు కదా, సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను సార్. మీరు ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసారు కదా, మళ్ళీ మా కొడుకుతో ఏం పని? అంటే మీరు నా కొడుకుతో మాట్లాడడానికి మీరు ఈ విధానంగా నాకు పిచ్చోని చేసి మా కొడుకుతో మాట్లాడి మా ఆస్తి మొత్తం దుబ్బేద్దామని చెప్పి చూస్తురు. ఈ బజాజ్ గాడు ఓడు వీడిని పిలుచుకరా. మీ అన్ననా? హలో సార్ చెప్పండి సార్. ఇది బజాజ్ ఫైనాన్స్ కంపెనీ సార్. ఇది కంపెనీయా? ఎస్ సార్. అచ్చా సరే ఏడ రావాలా?
ఇక్కడికి రావాల్సిన లేదు సార్. ఆన్లైన్ ప్రాసెస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్, కర్ణాటక మ్యాంగ్లూర్ నుంచి. మేము విశాఖపట్నం నుంచి కాల్ చేయట్లేదు. అరే ఇది మీరు ఏం చేస్తున్నారు ఏంటనే ప్రతి డీటెయిల్ ఉంటుంది సార్. మీరు ఎట్లా మాట్లాడినా ఇక్కడ అంతా కాల్ రికార్డింగ్ అవుతుంది సార్. అదే ఇది normal అంటే call కాల్ కాదు, రికార్డింగ్ ఇట్లా professional. చేసి నేను మీతో మాట్లాడినా అని చెప్పి లేదు మా సార్, అబ్బాయిని నేను మోసం చేద్దామని చెప్పి చెప్తున్నాను చూస్తురా? సార్. సార్ సార్ మీరు మిస్టేక్ గా మాట్లాడుతున్నారు. మీరు బెంగళూరులో ఉంటా అంటారు, అప్పుడప్పుడు ఈ 2 రోజులు ఇంటికి రాడు, మీ దగ్గరికి వస్తారా ఏంది? సార్ సార్ ఇది ప్రొఫెషనల్ కాదు సార్. ఎవరమ్మా Professional గా వాడు మాట్లాడండి. ప్రొఫెషనల్ వాడు మీ అన్న నా పిలువు వానికి ఫోని. ప్రొఫెషనల్ అంటే ఇది కొంచెం ఏం కొంచెం నేను చెప్తా, కొంచెం ఉండని ఎక్కువ ఉండని ఇది నేను కాల్ మీ ఇంట్లో వాళ్ళకి రికార్డింగ్ చెప్తా. అవుతుంది సార్. హైర్ కంపెనీ సార్. ఇది అంటే నాకు మాట్లాడేది ధమ్కేస్తురా, వేరే. నాకు భయం పెట్టిస్తురా కాల్ రికార్డింగ్ అవుతుంది. భయపెట్టించట్లేదు సార్, కొంచెం ప్రొఫెషనల్ గా మన వాళ్ళు ఎక్కడికో వాడు ఓడమ్మా ప్రొఫెషనల్, వాడు ఓడు మీ అన్ననా, వానికి ఫోన్ నేను మాట్లాడతా. సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ చేయండి. అమ్మా ఇంట్రెస్ట్ కాదు, మీరు నా కొడుకుకి ఎందుకు మోసం చేస్తున్నారు నాకు చెప్పండి. సార్ మీ కొడుకు మేమెందుకు మోసం చేస్తాం సార్? ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ అన్నాడు, వీడు ఓడు ప్రొఫెషనల్ అంటే ఎవరో కాదు సార్. అది ఒక వాడు పద్ధతి. మొన్న ఫోన్ లో పద్ధతి మాట్లాడుతున్నాడు ప్రొఫెషనల్ అని చెప్పి ఫోన్ పెట్టేసిండు. అంటే మీ అన్న ఫోన్ చేసిండు. మీరు మాడు కష్టపడి వానికి పెద్దగా చేసినా నేను ఇవన్నీ వానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? వాడిని నాశనం చేయనికున్నారు. సార్ మేమెందుకు రూపాయి పెట్టి నేను వానికి చదివిపించి అన్ని చేసి రోజుకి 5,000 తీసుకొని పోతున్నా. బీరువాల పెట్టేస్తే ఆడ పైసలు కొట్టేస్తుండే, ఈడ మెత్త కింద పెడితే ఆడ కొట్టేస్తుండు, పైన నుంచి తీసేస్తుండు. ఓన్ చెప్పాలా నేను? ఇక్కడ అందరు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం, ఇదంతా మీకే ఇస్తుండ ఆ పైసలు? నాకెందుకు ఇస్తారు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇచ్చేయండి అమ్మా, మా అబ్బాయికి అట్లా చేయకండి, మీకు మంచిగా ఉండదు. మా ఇంట్లో మొత్తం ఇట్లా చేసేస్తుండు, ఇల్లు నాశనం చేసి. అమ్మా మీకు ఇచ్చేయండి, కొన్ని పైసలు అయినా ఇవ్వండి అమ్మా. సార్ 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 అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ మీ అబ్బాయి ఎందుకు ప్రేమ అంటుండు సార్? నా రాత్రికి అట్లనే ప్రేమ అనుకుంటున్నావు. ఆ ప్రేమ ఎవరో ఏమో, మళ్ళీ నువ్వేమో కిరణ్ అంటున్నావు. ఎంతమందితో తిరుగుతున్నావు? హలో సార్ చెప్పండి సార్. చెప్పండి, ఎవరితో తిరుగుతుండు? మీ కాల్ అట్లా మోసం చేయకుండా. సార్ మేము వర్క్ చేస్తున్నాం సార్, బజాజ్ తరపున. సో బజాజ్ లో పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ ఉందని. లేదు మీరు ఎవరు ఆయన ఏమైతారు? మీ గర్ల్ ఫ్రెండా మీరు? ఎవరు గర్ల్ ఫ్రెండ్ సార్? మా కొడుకుకి. హలో సార్ సార్ కాల్ కట్ చేయండి సార్. సార్ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, ఓన్లీ పర్సనల్. మీరు 5,000 మా కొడుకు దగ్గర తీసుకురు, ఇప్పుడు నెల నా దగ్గర నుంచి తీసుకోమనుకోరు. నిజం చెప్పురు, లేకపోతే కంప్లైంట్ ఇస్తాం మీ మీద. సార్ మేమెందుకు తీసుకుంటాం సార్? 5,000 ఏడవైనా మళ్ళా సార్ మాకేం తెలుస్తుంది సార్ అలా మీకు మాట్లాడుతున్నారు? తెలియదు ఎందుకు ఫోన్ చేసినావు మళ్ళా? ఇప్పుడు మీరు ఏడా ఉండేది ఏడా? సార్ అది ఎవరో ప్రొఫెషనల్ అన్నారు, వానికి ఫోన్ మీ అన్ననా మీ డాడీ? ప్రొఫెషనల్ అంటే అబ్బాయి అమ్మాయి కాదు సార్. ప్రొఫెషనల్ అంటే పద్ధతి అని అర్థం సార్. వాడు ఎవడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే సార్ చెప్పండి సార్. పైసలు ఇవ్వండి అమ్మా. సార్ పైసలు మేమెందుకు ఇస్తాం? అదే సార్ చెప్తున్నాం కదా, పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ. మా చుట్టాలు వచ్చారు, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతాం. మేమెందుకు మాట్లాడతాం సార్? మళ్ళీ ఎవరు తీసుకురు 5,000? ఎవరు ఇస్తారు సార్? మీ 5,000 మేమెందుకు తీసుకుంటాం సార్? ఇప్పుడు మీరు లోన్ ఇస్తుంది కావాలా వద్దా మీకు? ఏంటి సార్? మీకు లోన్ కావాలా వద్దా? మాకు వద్దు సార్, మీకేమైనా కావాలేమో అని అడుగుతున్నాను సార్. అదే మాకు కావాలా 5,000 మాకు ఇచ్చేయండి. మీ 5,000 మేమెందుకు తీసుకుంటాం సార్? మేము ఎక్కడున్నాం, మీరు ఎక్కడున్నారు? మీ 5,000 మేమెందుకు తీసుకుంటాం? మళ్ళీ మా కొడుకుకి ఎందుకు మోసం చేసి వాడు ఓన్కి ఇచ్చిండు చెప్పు. ప్రొఫెషనల్ ఓడవాడు మీ అన్న ఓడవాడు వానికి ఫోన్. ప్రొఫెషనల్ అమ్మాయి అబ్బాయి కాదు సార్. ఓడవాడు సార్ ప్రొఫెషనల్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు కాదు సార్, పద్ధతి అని అర్థం సార్ తెలుగులో. పెద్దమ్మానా? పద్ధతి అని అంటున్నాం సార్. అంటే విలువైన సామాన్లు మా కొడుకు మీకు ఇస్తుండా? విలువైన సామాన్లు కాదండి బాబు. సామాన్లు పోతున్నాయా?
హలో హలో సార్ కాల్ కట్ చేయండి సార్. లేదమ్మా మా 5,000 ఇవ్వండమ్మా, దండం పెడతామ్మా. సార్ కాల్ కట్ చేయండి సార్. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక మా చాలా time చుట్టాలతో waste మాట్లాడండి. చేశారు. సరే మా చుట్టాలతో సార్ మాట్లాడు. మీ చుట్టాలతో మేము ఎందుకు మాట్లాడతాం సార్? కాల్ ఒక్కసారి కట్ చేయండి ఇష్టం సార్. ఉంటే చేసుకుంటాంలే, చేసుకోమని చెప్తలేము, చేసుకుంటాం. కానీ 5,000 నిజం నిజం చెప్తే నేను ఒప్పుకుంటాం. ఇట్లా సతాయిస్తే ఏమొస్తుంది చెప్పండి. మీది ఏం క్యాస్ట్ మీది? సార్ ఇది పెళ్లి చూపులు ఏమి కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? మళ్ళీ క్యాస్ట్ కాదా? ఏ ఊరమ్మా సార్ మీది? మా అబ్బాయి సరే, ఎట్లా కాల్ సార్ పరిచయం మీకు? సరే కాల్ రికార్డింగ్ కూడా అవుతుంది సార్. మీరు ఏం మాట్లాడుతున్న ప్రతిదీ రికార్డ్ అవుతుంది సార్. మీరు రికార్డ్ ఇట్లా అవుతుంది అని చెప్పి మా అబ్బాయికి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి 5,000 తీసుకోరు మీరు. సార్ మీ టైం వేస్ట్ చేసి మా టైం వేస్ట్ చేయకండి సార్. సారీ సార్.